So hi children, today I am going to explain the NLX method electronic configuration. In previous class I explained about the electronic configuration, that is the shell method, 1 to 30 elements. So directly I will write the serial number and next one is symbol, next one is atomic number Z, that is Z, atomic number only, atomic number Z. Next directly electronic configuration, EC means what? Electronic configuration, that is NLX method, that is NLX method. Here NLX means, here N is the shell, here N is the shell, here N is whatever shell, L is the subshell, L is what? Subshell. Here N is the shell, N is the shell, L is the subshell, and X is the electrons, ES, electrons. Children, అర్థమవుతుందా? NLX మెథడ్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా ప్రాక్టీస్ చేస్తాం? N అంటే ఏంటి? షెల్. L అంటే ఏంటి? సబ్షెల్. X అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్. NLX మెథడ్. సో let us write the electronic configuration. So hydrogen serial number is 1. Serial number is 1, symbol is H, atomic number 1, electronic configuration 1s1. ఇక్కడ ఇలా ఎలక్ట్రాన్స్ రాయాలి, ఇలా బాక్స్ కూడా వేయాలి, బాక్స్ అని కూడా దాన్ని ఆర్బిటాల్ అనాలి. ఓకే, 1s1, that is 2 helium, atomic number 2 1s2 ఇలా ఎలక్ట్రాన్స్ రాయాలి యూజింగ్ ద మాయిలర్ డయాగ్రామ్. 1s కంప్లీట్ అయిన తర్వాత దేంట్లోకి వెళ్ళాలి? ఎలక్ట్రాన్ 2sలోకి వెళ్ళాలి. థర్డ్ 2sలోకి వెళ్ళాలి, లిథియం 3. సో 1s2 2s1. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ని నువ్వు బాగా హైలైట్ చేయాలి. ఇక్కడ 2s1, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు. 1s2 బదులు హీలియం రాసి స్క్వేర్ బ్రాకెట్ పెట్టి ఒక స్లాష్ ఇచ్చి 2s1 ఇలా కూడా రాయాలి. ఇలా షార్ట్ కట్స్ యూజ్ చేస్తాం హైయర్ స్టడీస్లో, కానీ ఇక్కడ మీరు స్లోగా నేర్చుకోవాలి కాబట్టి 1s2 2s1 ఇలా రాసుకోండి. నెక్స్ట్ 4 బెరిలియం, 4 1s2 2s2, ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇలా రాసుకోవాలి. ఆర్ హీలియం 2s2 ఇట్లా రాసుకోవాలి. ఇప్పటి నుంచి నేను హీలియంతో కంటిన్యూ చేస్తాను, ఓకేనా? రైట్. బోరాన్ సీరియల్ నెంబర్ 5, బోరాన్ అటామిక్ నెంబర్ 5, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హీలియం అంటే 1s2 అది. నెక్స్ట్ ఏం చేస్తావు? స్లాష్ పెట్టి 2s2 2p1, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ రాయాలి, ఇక్కడ 1 ఎలక్ట్రాన్ రాస్తుంది. అలానే నెక్స్ట్ 6 కార్బన్ తీసుకుంటూ 6 హీలియం 2s2 2p2 2 ఎలక్ట్రాన్స్ 1 2. తర్వాత 7 N7 నియా హీలియం రాసుకొని 2s2 2p3 1 2 3. ఇది నైట్రోజన్. తర్వాత ఆక్సిజన్ 8 రాయాలి, ఆక్సిజన్ 8 హీలియం తీసుకున్న తర్వాత 2s2 ఇక్కడ బ్రాకెట్ స్క్వేర్ బ్రాకెట్ స్లాష్ కంపల్సరీగా రాయాలి. తర్వాత ఇక్కడ 2s2 2p3 రాసిన తర్వాత 2s2 2p4 రాసి కంప్లీట్ ఇక్కడ 2s2 దగ్గర 2 ఎలక్ట్రాన్స్ ఇలా రాయాల్సిందే. చాలామంది 2s2 2p4తో పెట్టేసి వదిలేస్తారు. అలా అయితే నీకు హైయర్ స్టడీస్లో ఏం అర్థం కాదు. ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ చేయాలో రాయాలి. ఇదేంటిది? ఆర్బిటల్, సిస్టమాటిక్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటల్ అది. సో నెక్స్ట్ 2p4
హాఫ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్ ఫస్ట్ హున్స్ రూల్ కూడా ఫాలో అవ్వాలి. ఏ ఆర్బిటల్లోనే ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి? 2a ఉండాలి. ఎవరు చెప్పారు? పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఎలక్ట్రాన్స్ అన్నది లోయర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళాలి. ఎవరు చెప్పారు? ఆబ్బో ప్రిన్సిపల్. 1s కంప్లీట్ చేసిన తర్వాత 2sలోకి వెళ్ళాలి. 2s కంప్లీట్ అయిన తర్వాత 2pలోకి వెళ్ళాలి. తర్వాత 3s, తర్వాత 3p. ఎవరు చెప్పారు? అది ఆబ్బో ప్రిన్సిపల్. రెండవది ఏంది? పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. ఏ ఆర్బిటల్లోనే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? 2 ఎలక్ట్రాన్సే ఉండాలి. ఎవ్రీ ఆర్బిటల్ మస్ట్ కంటైన్ 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ. పౌలిస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ హున్స్ ప్రిన్సిపల్. హాఫ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్, దెన్ ఓన్లీ పేరింగ్స్ టేక్స్ ప్లేస్. హాఫ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఫీల్డ్. నెక్స్ట్ 9 ఫ్లోరిన్ F. ఇక్కడ 9 హీలియం రాసి 2s2 2p5 2p5. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 2 3 4 5 5. ఇది ఫ్లోరిన్ బట్టి. ఓకేనా? నియాన్ 10. నెక్స్ట్ అటామిక్ నంబర్ 10. ఇప్పుడు హీలియం 1s2 కదా. నెక్స్ట్ ఏంటి? 2s2 2p6. 1 2 3 4 5 6. నియాన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దేంట్లోకి ఎలక్ట్రాన్? 11 సోడియం రాసి 11 అటామిక్ నంబర్. నియాన్ ఎంత? 10. 1s2 2s2 2p6. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ యూ రైట్ నియాన్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ స్లాష్. ఇప్పుడు ఎలక్ట్రాన్ దేంట్లోకి వెళ్ళాలి? 3s1. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్. నెక్స్ట్ 12 మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12. సో నియాన్ స్లాష్ 3s2. ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ 13 అల్యూమినియం 13. సో నియాన్ రాసి తర్వాత ఏం రాయాలి? 3s2 కంప్లీట్ అయిన తర్వాత దేంట్లోకి వెళ్తే ఎలక్ట్రాన్? 3p1. సో ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలి. 1 ఎలక్ట్రాన్ యూ షుడ్ ఫిల్, బట్ 3p1 ఓన్లీనా. సో అటామిక్ నెంబర్ 13 మీన్స్ సో మచ్. నియాన్ 10 + 2 + 1 ఎంత? 13. నెక్స్ట్ 14 అల్యూమినియం తర్వాత ఏంది? సిలికాన్ 14. నియాన్ రాసి 3s2 3p2. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 1 2. ఇవి 15. నెక్స్ట్ ఓకేనా? నెక్స్ట్ 15 అటామిక్ నెంబర్ ఫాస్ఫరస్ 15. సీరియల్ నెంబర్ 15 ఫాస్ఫరస్ అటామిక్ నెంబర్ 15. దెన్ నియాన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. నియాన్ 3s2 3p3. here 2 electrons, here 1 2 3. 3 electrons should give. See here 2 electrons given, here 3 electrons given. Okay, 16. Phosphorus over. Next ఏంటిమా? Sulfur symbol. Phosphorus symbol how much? P. Sulfur symbol is how much? S. Already you know that all these things. 16. Next neon 3s2 3p4. Here 2 electrons, here 4. 1 2 3 4. 17 chlorine ACl 17. Neon here just slash 3s2 3p5. 2 electrons, 1 2 3 4 5.
half of electron field, Hund's principle. 18 argon Ar 18, neon 3s2 3p6. So here how many electrons? 2, and here 6 electrons. 1 2 3 4 5 6. Okay, this is about the argon. Next 19 serial number, symbol, name, potassium K, symbol is K. 19 atomic number. Next electronic configuration with argon Ar 4s1, 1s2 2s2 2p6 3s2 3p6 4s1. Next 20 calcium Ca 20 argon స్లాష్ పెట్టాలి ఇక్కడ. ఇది 4s2. సో ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ చేసాం. 4s2లో 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ దేంట్లోకి వెళ్ళాలి? 3Dలోకి వెళ్ళాలి అకార్డింగ్ టు ద Moeller diagram. ఓకేనా? సో టుడే ఐ కంప్లీటెడ్ అప్ టు 20 elements. ఓకేనా? Everyone should write 20 elements electronic configurations, NLX method. So prepare these electronic configurations, NLX method, and come to the class. ఓకేనమ్మా? Everyone should prepare ఈ 20 elements NLX method electronic configurations కూడా చేయాలి. తర్వాత చెప్పే 21 to 30 elements కూడా మీరు ఒకసారి వినాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా నేర్చుకుందరు. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.